ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నందిని సిద్ధారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షులు లారా గారికి, ప్రధాన కార్యదర్శి మోహన్ బైరాగి గారికి, వాళ్ళ వెన్నంటూ ఉండి తెలంగాణ కోసం అప్పుడు ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి 96 నుంచి ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి మన గౌరవ అధ్యక్షులు సినిమా వేదికకు ప్రఫుల్ రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం తెలంగాణలో ఉన్నామా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రం వచ్చినాక కూడా మనం మన ప్రాంతం కోసం, మన ప్రాంతంలో ఉన్న అవసరాల కోసం, వివిధ శాఖల విభాగాల కోసం కొట్లాడుతున్నామంటే 12 సంవత్సరాల రాష్ట్రం వచ్చి మనం ఏం సాధించినాం అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉంది. అయోమయమైన పరిస్థితి ఉంది. నీళ్లు తీసుకురావడం కోసం కొట్లాడడమే, నిధులు తీసుకురావడం కోసం ఇంకా పోరాటమే, ఉద్యోగాల కోసం కూడా ఇంకా పోరాటమే. మనం సాధించుకున్న ఈ తెలంగాణ లోపల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినిమా రంగం, సినిమా పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. ఆ పరిశ్రమలో మన కాంట్రిబ్యూషన్ ఏమాత్రం కూడా లేదని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా రంగంలో సినిమాకు సంబంధించినటువంటి ఆస్తుల విభజనలో, సినిమాకు సంబంధించినటువంటి వర్కర్స్ విభాగంలో, చిత్రపురి కాలనీలో ఒక 3000 అపార్ట్మెంట్లు ప్లాట్లు ఇస్తే అందులో మనోళ్ళు 1500 మందికి కాదు 2000 మందికి రావాల్సిందిగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు, ఈ ప్రాంతంలో కళాకారులు ముందు జీవితాన్ని నిలదొక్కుంటే తర్వాత వాళ్ళు కళారంగంలో ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ముందు దీనిపైన మనం పోరాటం చేయాల్సిందిగా నేను సినిమా వేదికను కోరుతా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఎలాగైతే జరిగిందో, తెలంగాణ కళల పట్ల, సాహిత్యం పట్ల అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ తెలంగాణ సినిమా వేదిక ద్వారా ఈ గవర్నమెంట్ను హెచ్చరిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల తెలంగాణ కాలంలో సౌమ్యుడు నందిని సిద్ధారెడ్డి కాబట్టి ఒక సౌమ్యుడిగా ఒక మంచి చేసిన విధంగా కేసీఆర్ మీద చెప్తూ మరి మనను ఎట్లా నొక్కి పక్కకు పెట్టిరో కూడా నీట్గా చెప్పిండు. తన సినిమా రంగం కూడా మనం ముందుకెళ్ళాలి అంటే తెలుగు సినిమాను మనం వేరు చేయలేము, దాన్ని మనం దూరం చేసుకోలేము. దాని అర్థం ఏంటంటే మనం తెలంగాణ వచ్చిందే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఈ విద్యారంగం కోసం, తెలంగాణ లోపల ఉన్నటువంటి ఉద్యోగాల కోసం, ఈ అన్నిటిని కూడా మనం తీసుకొని మన ప్రాంత వాసులకు న్యాయం చేయడం కోసమే అని చెప్పి దాన్ని మర్చిపోయాడని చెప్పకుండానే మన సిద్ధన్న చెప్పిండు. సౌమ్యుడు, చాలా మంచివాడు. వేదికలను తయారు చేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పార్టీని అవతరింపజేయడం కోసం పార్టీలుగా మారి ఉద్యమాన్ని ఉరుతొలగించే దాంట్లో సిద్ధన్న మా మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, తన పాత్ర ఎంతైనా ఉంది. ఆ పాత్రను కూడా గుర్తించే పరిస్థితుల్లో పోయిన ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. చాలా సిగ్గుచేటు. మన కళల పట్ల, మన ప్రాంతం పట్ల, మన ప్రాంతం విధి విధానాల పట్ల ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రావడం లేదు. ముందుకు రావాలంటే ఏం చేయాలి? ఈ కళల పట్ల, సాహిత్యాల పట్ల, సినీ రంగం పట్ల ఏం చేయాలి? మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారులు మళ్ళీ ఉద్యమించే అవకాశం వచ్చింది. ఒక పట్ల ఉద్యమకారులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఒక పక్క అన్ని రకాల రంగాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఒక చిన్న మలయాళం సినిమా, ఒక చిన్న ఏరియాది మలయాళం ఎంత ఉంటుంది? వాళ్ళు 2-2.5 కోట్ల ప్రజలు. వాళ్ళు దక్షిణ భారతదేశం చూసే విధంగా, భారతదేశం చూసే విధంగా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారంటే వాళ్ళు ముందు నుంచి ఉన్నారు సినిమా రంగం లోపల. వాళ్ళ రాష్ట్రం ఉంది, వాళ్ళ రాష్ట్రంలో సినిమాకు అవకాశాలు ఇస్తున్నారు.
కాబట్టి వాళ్ళు కూడా యాక్టర్లుగా మరి విలన్లుగా చాలా మలయాళం సినిమాలో మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఇలా ఏలుతున్నారు. కాబట్టి తెలంగాణ 4.5 కోట్ల జనాభా ఉంది. కాబట్టి ఈ 4.5 కోట్ల జనాభాకు కనీసం అన్న ఒక 40 మంది హీరోలు ఉండాలి, 40 మంది విలన్లు ఉండాలి, ఒక 4,000 నుంచి 10,000 మంది సినీ కార్మికులు ఉండాలి. ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి. ఆ దిశగా ముందుకెళ్ళడం కోసమే ఈ గవర్నమెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ను సపరేట్ చేయాలి. తెలంగాణకు సంబంధించినటువంటి విధి విధానాలు, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా, 24 క్రాఫ్ట్స్ను కూడా పక్క చేయాలి. మరి వైపరికేషన్ చేసి వీళ్ళకు ఒక నిరంతరమైనటువంటి ఒక కళావేదికలను, కళారూపాలను, సాహిత్య రూపాలను పెంపొందించడం కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. నందిని సిద్ధాన్న అడుగుపెట్టిందంటే అది సక్సెస్ ఉంటుంది, అది తప్పకుండా. ఎందుకంటే ఎక్కడైనా పండుకుంటే కూడా లేపే శక్తి ఆయనకు ఉన్నది, ఎవరన్నా నిద్రపోతే. అయితే మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం కదా, ఏ మీటింగ్లో లేడు ఆయన. ఎంతోమంది అనుభవించరు, కానీ సిద్ధన్న మాత్రం ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన తీసుకోవాల్సినవి కూడా రివార్డులు, అవార్డులు ఏవన్నీ ఉంటే కూడా పక్కకు పెట్టిండు. అంటే ఇట్లాంటి నిబద్ధత ఉన్నోళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక జయశంకర్ లాగా, ఒక కోదండరాం లాగా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు, విలువలు కలిగిన వాళ్ళతోటే విలువైన సమాజం ముందుకొస్తుంది. విలువైన సమాజంతో ఒక సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. తెలంగాణ సినిమా వేదిక తప్పకుండా ఇది ముందుకెళ్తుంది. తెలంగాణ కళల పట్ల, సాహిత్యాల పట్ల తప్పకుండా విజయాలను సాధిస్తుంది. సినిమాలను రంగంలో ముందుంటాము, వాళ్ళను వెంటకు నెట్టివేసి తెలంగాణ సినిమా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా, ఉద్యమకారులం అందరం కూడా తెలంగాణ సినిమా వేదికను ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమాలను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.